హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీ సెట్ 2025 రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చాలామంది కమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజెస్ లిస్ట్ ఏంటి, ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంది, మీ ర్యాంకుకి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఈ అన్ని టాపిక్స్ క్లియర్ చేస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కౌన్సిలింగ్ అయిపోయే వరకు, మీకు సీట్ వచ్చే వరకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కౌన్సిలింగ్ ఇప్పుడు ఉంటుంది అని. కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్లో మనం కొంచెం ఫీజు పే చేయాలి. ఒక 1000 బిలోనే ఉంటుంది. రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే, మనం కౌన్సిలింగ్లో పాల్గొంటున్నందుకు గవర్నమెంట్కి కట్టే ఫీజునే రిజిస్ట్రేషన్ ఫీజు, కౌన్సిలింగ్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు అంటారు. ఈ డేట్స్ ఇచ్చేలోపు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తే, సక్సెస్ఫుల్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే మీకు ఏ కాలేజీలో సీట్ కావాలి అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ కనుక నచ్చకపోతే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని ఒక డేట్ ఇస్తారు, మళ్ళీ లింక్ వస్తుంది, దాని మీదకి మళ్ళీ పోయి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఒకరోజు సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. మీకు నచ్చితే మీకు నచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వతారు, లేకపోతే మళ్ళీ సెకండ్ ఫేజ్లో వెళ్ళి డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఏ కౌన్సిలింగ్లో అయినా ఒకేసారి రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఒకటేసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ అయిపోయింది కనుక నెక్స్ట్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. లేదా ఎవరికైనా స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్ మిస్ అయితే సెకండ్ ఫేజ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ నుంచి అయితే స్టార్ట్ కావాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్. మరి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందంటే, లాస్ట్ ఇయర్ వచ్చేసి ఆగస్టు సెకండ్ వీక్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యింది. ఈసారి కూడా జూలై లాస్ట్ వీక్ ఆర్ ఆగస్టు ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అన్ని యూనివర్సిటీల రిజల్ట్స్ని బట్టి ఉంటుంది. అన్ని యూనివర్సిటీల రిజల్ట్స్ ఎర్లీగానే వచ్చేస్తే మనకు జూలై సెకండ్ వీక్లో కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో మ్యాక్సిమం అయితే జూలై సెకండ్ హాఫ్ అంటే సెకండ్ వీక్ తర్వాత ఆర్ ఆగస్టు ఫస్ట్ వీక్లో కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి, అప్పుడప్పుడు వీడియోస్ చెక్ చేయండి. ఇది వచ్చేసి 2024 కౌన్సిలింగ్ జరిగిన పీజీ సెట్ అఫీషియల్ వెబ్సైటు. ఇది అనేది ఒక వారం 2 వారాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది, తర్వాత దీన్ని తీసివేయడం జరుగుతుంది. ఒకసారి 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చింది ఆర్ కౌన్సిలింగ్ వెబ్సైట్ వచ్చిందంటే దీన్ని క్లోజ్ చేస్తారు. ముందే మీరు ఇవన్నీ చెక్ చేసి పెట్టుకోండి. సో మీరు ఏ కాలేజ్లో ఎంత ఫీజు ఉంది, ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే, ఫస్ట్ నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మీరు కౌన్సిలింగ్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, మిడిల్ దాంట్లో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాలేజ్ కోడ్, మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ కోడ్ మీద ABEK అని రెడ్ కలర్లో ఉంది కదా, ఇప్పుడు ఆ కాలేజ్ మీద చెక్ చేస్తే ఆ కాలేజ్ పూర్తి వివరాలు అయితే రావడం జరుగుతుంది. 2016లో స్టార్ట్ అయింది ఈ కాలేజు. హాస్టల్ ఫెసిలిటీ లేదు, మైనార్టీ స్టేటస్ కూడా లేదు, ప్రైవేట్ కాలేజు కనిగిరిలో ఉంది. మీకు ఇక్కడ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ MED వచ్చేసి 40 సీట్స్ ఉన్నాయి, ఫీజు వచ్చేసి 10,000. ఈ విధంగా మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజీ ఇప్పుడు 10 పేపర్స్ అయిపోయిన తర్వాత మొత్తం 31 తర్వాత ఇట్లా మీకు ఏ కాలేజ్ కావాలంటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం AKNR కోడ్ కాలేజ్ కనుక చూసుకుంటే, ఇది వచ్చేసి యూనివర్సిటీ 2006లో స్టార్ట్ అయింది, ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఇక్కడ చూడండి, ఈ MA ఇంగ్లీష్ 33 సీట్స్ ఉన్నాయి. కన్వీనర్ సీట్స్ అంటే కౌన్సిలింగ్ సీట్స్ అనమాట, 9100. MA తెలుగు 33, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి 44 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి 21,100 ఫీజు. అదే MSc బయోకెమిస్ట్రీ అయితే 14,500, MSc బాట్నీ 14,500. మీకు ఏ గ్రూప్ కావాలన్నా ఆ గ్రూప్ ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ ఇంతే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో మీరు వెళ్ళి అన్ని కాలేజెస్ అయితే చెక్ చేసుకోండి, ఏ కాలేజ్ కావాలనుకుంటే ఆ కాలేజ్. మరి మీకు వచ్చిన ర్యాంకుకి ఆ కాలేజీలో సీట్ వస్తుందా లేదా, ఆ కాలేజ్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలా లేదా, ఈ విధంగా చెక్ చేసుకోవాలంటే సేమ్ ఫస్ట్ కాలేజ్ వైట్ అలాట్మెంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయరు. క్లిక్ చేస్తే ఏంటంటే, ఇది 2024లో ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ కాలేజీలో వచ్చింది అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. నేను అన్నమాచార్య యూనివర్సిటీ ఉంది కదా,
ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ చెక్ చేస్తా. మీకు ఏ బ్రాంచ్ కావాలి, ఎంఏ తెలుగువా, ఎంఏ ఇంగ్లీషా, మీది ఏదో అది దాని మీద సెలెక్ట్ చేసుకోండి, సబ్మిట్ కొట్టండి. ఏ ర్యాంక్ వాళ్ళకి వచ్చింది అనేది కనిపిస్తూ ఉంటుంది. క్యాస్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎస్సీ క్యాస్ట్ అతనికి 352 ర్యాంక్ వచ్చినా కూడా అందులో వచ్చింది. దాదాపుగా 10 ర్యాంకులు అటు ఇటు, అంటే ఈసారి 345 వరకు పెట్టుకోవచ్చు, ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ టైం కనుక. సేమ్ ఎస్సీ క్యాండిడేట్కి 403 కూడా రావడం జరిగింది. మేల్కి, ఫీమేల్కి అయితే 352. ఇట్లా మీకు కావాల్సింది ఇంకా చాలా పేపర్స్ ఉన్నాయి. ఇట్లా థర్డ్ నెక్స్ట్ అని కొట్టి చూసుకోండి. అదేవిధంగా ఇప్పుడు మీకు ఏ కాలేజ్ కావాలంటే, ఇంకా వేరే కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే కాలేజెస్ లిస్ట్ పైన కిందికి రండి. మీరు అందరు అడిగేది ఏంది, ఏయూ యూనివర్సిటీ చాలామంది అడుగుతారు. ఇక్కడ ఉందా అంది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి చూద్దాము. ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చూస్తా, సబ్మిట్ చేస్తా. ఇక్కడ చూడండి 908 ఫీమేల్ బీసీడీ వాళ్ళకి రావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్కి 2606 కూడా రావడం జరిగింది. ఈ విధంగా చెక్ చేసుకోండి. సో మొత్తం ఎన్ని కౌన్సిలింగ్లు ఉంటాయంటే, లాస్ట్ టైం అయితే 2 ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ సీట్లు మిగిలితే స్పెషల్ ఫేజ్ అని కూడా కండక్ట్ చేస్తారు. బట్ మీరు మాత్రం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే పాల్గొనడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే అన్ని సీట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీ కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటనేది చూద్దాం. ఇప్పుడు పీజీసెట్ 2025 ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్, మీ యొక్క ర్యాంక్ కార్డు, డిగ్రీ మార్క్స్ మేమో, డిగ్రీలో పీసీ సిఎంఎం ఉంటాయి కదా అవన్నీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇప్పుడు మీరు లేటెస్ట్ ఏ స్టడీ అయితే చదువుకున్నారో దాని ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేటు, ఎస్ఎస్సి స్టడీ సర్టిఫికేట్స్ 9th నుంచి డిగ్రీ వరకు తీసుకోండి. స్టడీ సర్టిఫికేట్నే కండక్ట్ సర్టిఫికేట్స్, బోనాఫైడ్ కూడా అంటారు. ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు ఉంటారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేటు, ఆర్ మీ పేరెంట్స్ 10 years ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్లు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా తీసుకోవచ్చు. క్యాండిడేట్ నేమ్ మస్ట్ అపియర్ ఆన్ ద మోస్ట్ రీసెంట్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డ్ ఇష్యూడ్ బై ద అప్రాప్రియేట్ గవర్నమెంట్. చూడండి, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ అప్లై చేసి పెట్టుకోండి. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కనుక తీసుకుంటే మీకు 10% రిజర్వేషన్ అయితే సీట్ అలాట్మెంట్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్టు లోకల్ స్టేటస్ కోసం లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. మీరు మెయిన్గా ఇప్పుడు మీ దగ్గర ర్యాంక్ కార్డ్ ఉంది, హాల్ టికెట్ ఉంది, డిగ్రీ మెమోస్, డిగ్రీ టీసీ, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి బోనాఫైడ్స్ వచ్చేసి 9th నుంచి డిగ్రీ అనేది ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టేటస్ చూడడం కోసము. అదర్ స్టూడెంట్స్ ఉంటే రెసిడెంట్ సర్టిఫికేట్ 10 years మీరు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్టు తీసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే పక్కాగా 2025 తీసుకుంటే బెటర్, మంచి టైం ఉంది కనుక. క్యాస్ట్ సర్టిఫికేట్, ఓసీ వాళ్ళకైతేమో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇంతే అండి. సో కౌన్సిలింగ్ వచ్చేసి జూలై 2nd వీక్ ఆర్ ఆగస్ట్ 1st వీక్లో ఉంటుంది. కౌన్సిలింగ్కి ముందే ఇవన్నీ సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపించిన కదా మీకు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనేది జస్ట్ 15 days ఉంటుందో 1 week ఉంటుందో తెలియదు, అతి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మీరు అన్ని కాలేజీలు చెక్ చేసుకొని మీకు సీట్ వస్తుందా రాదా అనేది ఒక దగ్గర వెబ్ ఆప్షన్స్ కోసం కాలేజెస్ లిస్ట్ పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.